హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఫైనల్ ఎపిసోడ్ చూడడం జరిగింది. లాస్ట్లో ఎమోషనల్గా బాగా నడిచింది. ఈసారి బిగ్ బాస్ 9లోకి 15 to 16 మెంబర్స్ వెళ్ళబోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎవరంటే 10 సెలబ్రిటీస్, 5 to 6 మెంబర్స్ కామన్స్ వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఎవరు 10 సెలబ్రిటీస్ అనేది ఆల్మోస్ట్ 90% ఫిక్స్ అయిపోయింది. ఇక ఎవరైతే 5 to 6 మెంబర్స్ ఉన్నారో కామనర్స్, వాళ్ళ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే సెలబ్రిటీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కొంతమందికి ఏ విషయం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. BB9 గ్రాండ్ లాంచ్ కూడా ఈరోజే స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎవరు కామనర్స్ 5 to 6 మెంబర్స్ వెళ్ళబోతున్నారు అంటే నెంబర్ 1 శ్రీజ, నెంబర్ 2 ప్రియ, నెంబర్ 3 పవన్ కళ్యాణ్, నెంబర్ 4 హరీష్ గారు, నెంబర్ 5 ఎవరంటే నాగ ప్రశాంత్. ఈ 5 మెంబర్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా ఎవరైనా 6th మెంబర్ ఛాన్స్ ఉంటే డీమన్ పవర్ కానీ మర్యాద మనీష్ కానీ ఇద్దరు ఎవరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. 90% వీళ్ళే వెళ్ళొచ్చు. ఇంకేమైనా కంటెంట్ కోసం వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేస్తే 1 or 2 చేంజెస్ చేయొచ్చు, అంతమంది ఏం లేదు. అయితే ఈరోజు వీడియో విషయానికి వస్తే నాకేమనిపించిందంటే హైలైట్గా నాకేమనిపించిందంటే లాస్ట్లో శ్రీముఖి అండ్ జడ్జెస్ వర్డ్స్ అయితే నాకు చాలా ఇన్స్పైర్గా అనిపించాయి. జడ్జెస్ అదే శ్రీముఖి వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్తే ఏం చెప్పిందంటే అభిజిత్ ఏ కామనర్, నవదీప్ ఏ కామనర్ నో బ్యాక్గ్రౌండ్, అభిజిత్ ఏ కామనర్ నో బ్యాక్గ్రౌండ్, శ్రీముఖి ఏ కామనర్ నో బ్యాక్గ్రౌండ్, బిందు మాధవి ఏ కామనర్ నో బ్యాక్గ్రౌండ్, నాట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్ విత్ ఇండస్ట్రీ అని చెప్పింది. అయితే మేము మీలాగే బిగినర్గా స్టార్ట్ అయినప్పటి నుంచి మా అదృష్టం వాళ్ళు కావచ్చు, మాకున్న ఫ్యాషన్ వాళ్ళు కావచ్చు, అక్కడి నుంచి మిమ్మల్ని జడ్జ్ చేసి మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లే స్టేజ్కి అయితే వచ్చాము. మేము చేయగలము అంటే మీరు ఖచ్చితంగా చేయగలరు, అది మీరు చేస్తే మాకు ఇంకా హ్యాపీనెస్ ఉంటుందని చెప్పింది. ఆ మాటలకి నాకు చాలా ఇన్స్పైర్గా అనిపించాయి. మాట్లాడుకుందాం ప్రతిదీ ఫినాల్ ఎపిసోడ్కి సంబంధించి. అందుకంటే ముందు నేను ఒక బిగినర్ని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో గురించి అసలు మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టు బి కంటిన్యూడ్. నిన్న ఎపిసోడ్ ఎక్కడైతే స్టాప్ అయిపోయింది అక్కడి నుంచి ఎపిసోడ్ మొదలవుతుంది. స్టార్టింగ్లో శ్రీముఖి ఎంట్రీ, కన్సిస్టెంట్ డాన్సులు, జడ్జెస్ కూడా ఎంటర్ అయిన తర్వాత నేను ఎక్కడ గేమ్ అయిపోయిందో అంటే హరీష్ ఫస్ట్ దివ్య గేమ్ ఎక్కడైతే అయిపోయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. బేసిక్గా గేమ్ ఫార్మాట్ గేమ్ ఏంటి అంటే మనకు ఒక బాక్స్ ఉంటుంది. బాక్స్లో 30 బాల్స్ ఉంటాయి. 15 గ్రీన్ బాల్స్, 15 పింక్ బాల్స్. ఆ బాల్స్ని ఎవరైతే చూస్ చేసుకున్న కలర్స్ బాల్స్తో పక్కనే ఉన్న పోల్ని నింపుతారో వాళ్ళే విన్నర్. హరీష్ గ్రీన్ ఎంచుకుంటాడో, దివ్య పింక్ కలర్ ఎంచుకుంటుంది. అయితే గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ ఒక పాయింట్ ఒక టైంలో 10 బాల్ అవుతుంది. అంటే హరీష్ ఏమో 10 బాల్స్ వేస్తాడు, దివ్య 10 బాల్స్ వేస్తుంది. నేనైతే హరీష్ గెలుస్తాను అనుకుంటున్నాను. బట్ వరుసగా 5కి 5 ఒకే ఆటంలో హరీష్ వేస్తాడు, హరీష్ గెలుస్తాడు. బట్ ఇక్కడ నీ రియాక్షన్ దివ్యని అడగగానే ఇట్స్ ప్యూర్లీ లక్ బేస్డ్ గేమ్. నేనేం పెద్ద తక్కువేం ఆడలేదు. బట్ వేరే గేమ్ అయితే బాధపడేదాన్ని కానీ ఈ గేమ్లో నాకు పెద్దగా బాధలేని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే నెక్స్ట్ హరీష్ బ్రేక్ తీసుకుంటాడు. ఇప్పుడు గేమ్ పవన్ కళ్యాణ్తో స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఏం చెప్తారంటే నేను హరీష్తో ఆడాలని ఉందని చెప్తాడు. హరీష్తో గేమ్ స్టార్ట్ అవుతుంది. అసలు గేమ్ ఏంటి అంటే ఇప్పుడు ఫ్లిప్ ద బాటిల్. ఇప్పుడు ఒక పాలిస్టైల్ మీద ఉంటుంది, పాలిస్టైల్ మీద ఒక బార్ ఉంటుంది. అంటే మనం బాటిల్ని ఫ్లిప్ చేసి అది స్ట్రైట్గా పడిన తర్వాత స్ట్రైట్గా స్టాండ్ అవుతే ఒక బార్ని ముందుకు చూసుకోవచ్చు అనమాట. అలాగా 6 అలా ఒక 5 అనుకుంటాను. ఎవరైతే 5 times ఫ్లిప్ చేస్తారో వాళ్ళే విన్నారు. మన పవన్ కళ్యాణ్ ఇంకా నాకు తెలిసి 1.5 minute అనుకుంటాను టాస్క్ కంప్లీట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అంటే అగ్ని పరీక్షలోనే ఇదే ఫాస్టెస్ట్గా కంప్లీట్ చేసిన టాస్క్ అనుకుంటాను. నేనైతే విన్ అవుతాడు. ఇప్పుడు హరీష్ అవుట్ ఆఫ్ ద రేస్ అవుతాడు. తర్వాత పవన్ కళ్యాణ్ అనుసూని ఎంచుకుంటాడు. ఇప్పుడు అనుసూ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా తను ఏ గేమ్ ఆడింది భయ్యా, ఒక టాస్క్లు ఆడదు. ఒకనా తను ఏంటి ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంటే ప్రాపర్గా డిఫెండ్ కూడా చేసుకోదు. అది కాకుండా ఇప్పుడు కంటెంట్ కూడా అవ్వదు. ఇప్పుడు డల్గా మోన్ కూర్చొని నాకు అవకాశం అవుతుంది నిరూపించుకుందాం అంటే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? అవకాశం ఎక్కడి నుంచి రాదు, మనమే కల్పి. ఇప్పుడు దమ్ము శ్రీజ ఉంది, తన అవకాశం కల్పించుకోవడం కాకుండా ఎదుటోళ్ళు కూడా అవకాశం వస్తుంది. కానీ అనుష ఎక్కడ ఆడిందో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు ఇదే ది బెస్ట్ ఆపర్చునిటీ. ఎలాగో ఫినాల్ ఎపిసోడ్ ఉంది.
ఇది కానీ గెలిస్తే ఓటీపీలు కూడా వస్తుంది, అందరూ కూడా దాన్ని రికగ్నైజ్ చేస్తారు. అది కూడా తను యూజ్ చేసుకోలేకపోయింది. అతను ఏమనుకుంటుందంటే అసలు తన ఓట్లు ఎలా వస్తాయి భయ్యా బేసిక్గా ఆలోచిస్తే. ఇప్పుడు తను ఎప్పుడైతే గేమ్స్ లైట్ తీసుకుందో, ఆడియన్స్ జడ్జెస్ కూడా లైట్ తీసుకున్నారో నా ఫీలింగ్. గేమ్ విషయానికి వస్తే బేసిక్గా గేమ్ ఏంటంటే ఒక 3 నీడిల్స్ ఉంటాయి పరిస్టల్ మీద, 3 నీడిల్స్. ఆ 3 నీడిల్స్లోకి దారి ఎక్కించాలి. ఓకేనా, అదే లార్జ్, మీడియం, స్మాల్ 3 నీడిల్స్ ఉంటాయి. గేమ్ స్టార్ట్ అవుద్ది. బేసిక్గా ఫస్ట్ 30 సెకండ్స్లో అనుకుంటాను ఫస్ట్ 2 నీడిల్స్లో ఎక్కించేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కించలేకపోతాడు. పవన్ కళ్యాణ్ ఇంక బిగినింగ్లోనే ఉంటాడు. తర్వాత నాకే అనిపించింది అంటే ఈ దాంట్లో కూడా లైట్ తీసుకుందేమో నాకే అనిపించింది. ఎందుకంటే తను లాస్ట్ దాని మీద ఇంకా పెడుతూ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ 3 కూడా కంప్లీట్ చేస్తాడు. అప్పుడు చెప్తూ ఉంటాడు శ్రీముఖి, ఇదే నీకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ కూడా అవ్వచ్చు, ట్రై చేయ అని. తను లైట్ తీసుకుందేమో నాకు అనిపించింది. ఎక్కడితో ఆ గేమ్ అయిపోద్ది, అవుట్ ఆఫ్ ది రేస్, అనుష అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోద్ది. నాకు తెలిసినంత వరకు చాలామంది కంటెస్టెంట్స్ టాప్ 45లో ఉన్నప్పుడు 15కి రావడానికి చూపించిన యాటిట్యూడు, అది ఏదే టాస్క్ అని అడగలను ఇది అనేది వీళ్ళు 15కి వచ్చిన తర్వాత చూపించలేకపోయారు, లైట్ తీసుకున్నారు. నాకని చాలామంది ఉన్నారు. ఎవరంటే శ్రేయ, అనుష, ఇలా చాలామంది అనిపించారు నాకు. షాకిబ్, ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం. నాకు తెలిసినంత వరకు అనుష అంత డమ్మగా ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ ద రేస్ అంటే బీబీలో కూడా రాదు, డ్యామ్ షోర్ ఇది. ఇంకా నెక్స్ట్ వర్తి అన్వర్తి ఈ ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రియాని పిలుస్తారు. తను ఎందుకు వర్తియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బేసిక్గా తను ఏం చెప్తుందంటే తన హౌస్లో ఇక్కడ ఉండే సిచ్యువేషన్ని ఈ షో వల్ల తను నేర్చుకున్నాను కాబట్టి తను ప్రాపర్గా హ్యాండిల్ చేయగలను, నా తప్పు నేను ఒప్పుకుంటాను, టఫ్గా కాంపిటీషన్ కూడా ఇస్తానని చెప్పింది. అన్వర్తి ఎవరు అంటే శ్రేయ. తను ఇక్కడ గైడెన్స్ ఉంది కాబట్టి సస్టైన్ అవుతుంది. బట్ హౌస్లోకి వెళ్ళాక ఇటువంటి గైడెన్స్ ఉండదు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి, ఎందుకంటే తను అన్వర్తి అని చెప్పింది. బేసిక్గా తను చెప్పే పాయింట్స్ నాకైతే కరెక్ట్ అనిపించాయి. ఎందుకంటే మీరు గెస్ట్ చేస్తే తను ఎక్కడో కారణం చేస్తారు, అవకాశం ఇవ్వట్లేదని, బయట పోర్ట్రేట్ అవుతుందని చెప్పి జడ్జెసే ఆమెకు ఒక ఎపిసోడ్లో పుష్ ఇచ్చారు, మోస్ట్ వాల్యూ ప్లేయర్గా ఛాన్స్ ఇచ్చారు, ఓటేబుల్ ఇచ్చారని నాకైతే అనిపించింది. నెక్స్ట్ దివ్యని పిలిచారు. దివ్య తను నేను ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్గా స్ట్రాంగ్, వోకల్గా స్ట్రాంగ్, లాజికల్గా ఆలోచిస్తాను కాబట్టి నేను ఖచ్చితంగా హౌస్లో ఉండడానికి వర్త్ అని చెప్తుంది. కన్వర్ట్ ఎవరంటే హరీష్ గారు జెన్యున్గా తను ఏం చెప్పుకుంటారంటే నేను సామాన్యం కాదు అస్మాన్యం అని చెప్పుకుంటారు. బట్ తను ట్రూగా అంటే కేవలం షో కోసం ఇలా ఉన్నారు, బయట ఇలా ఉండరు కాబట్టి లోపలికి వెళ్ళినా సరే అతను దొరికేస్తారన్న మీనింగ్లో తను అనువర్తిగా చెప్పింది. దానికి హరీష్ గారు ఏం చెప్పారంటే ఇవన్నీ పాయింట్లెస్ మాటలు అని చెప్పి తను డిఫెండ్ చేసుకున్నారు. ఇప్పుడు అనుషని పిలుస్తారు. అనుష బేసిక్గా ఏం చెప్తుందంటే నేను ఎక్కడ తప్పైనా సరే నేను ఖచ్చితంగా దాన్ని పాయింట్ చేస్తాను, ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్గా గేమ్ ఆడతాను, టీమ్ ప్లేయర్గా ఉన్న టీమ్గా ప్లేయర్ ఆడతాను, ప్రతిదీ కూడా నేను పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తాను నీట్గా చెప్పింది. బేసిక్గా నాకేమనిపించిందంటే ఇప్పుడు మీ బేసిక్గా మహా అగ్నిపరీక్ష గేమ్ గురించి వస్తే హరీష్ గారు 3 ఆడారు, దివ్య గారు 3 ఆడారు, అంటే 3 గేమ్స్ ఆడిన తర్వాత కూడా అనుష ఒక ఆపర్చునిటీ వచ్చి తను రైట్గా తీసుకుంది. అంటే బేసిక్ చిన్నది ఆలోచించండి. ఇప్పుడు కానీ తను గెలిచి ఉంటే, లాస్ట్లో గెలిచి ఓటేపుల వరకే వెళ్ళి ఉంటే తన గ్రాఫ్ ఎంతవరకు పెరిగేది. తను ఒక్కసారికి రికగ్నైజ్ చేసుకుంటే అర్థమవుద్ది. అలాగని పక్క వాళ్ళు ఎలిగేషన్ అవ్వడం కాదు. పక్క వాళ్ళని వాళ్ళ మీద ఎలిగేషన్ వేసి నేను ఇలా చేస్తాను, ఇలా చేసినప్పుడు నువ్వు ఎందుకు గేమ్ ఆడలేకపోయినా నా క్వశ్చన్. ఇప్పుడు తను అన్వర్తిగా ఎవరిని ఎంచుకుందంటే డీమన్ పవన్ ఎంచుకుంది. ఎంచుకొని ఏం చెప్పింది, తను ఈ గేమ్ని అర్థం చేసుకోలేడు, 2-3 టైమ్స్ చెప్పినా గేమ్ని అర్థం చేసుకోలేడు, గన్ షాట్గా ఎవరికి డిఫెండ్ చేయలేరు, 2-3 కరెక్ట్గా మాట్లాడి నిలదీస్తేనే సైలెంట్ అయిపోతారు, ఒకరు ఎక్కువ అని మాట్లాడింది. అతను గేమ్ తెలుసుకోకుండానే చాలా గేమ్ విన్ అయ్యాడు. గేమ్ గురించి కొద్దిగా అదే అర్థం చేసుకోకపోయాను. నువ్వు అర్థం చేసుకున్నావు కదా, నువ్వు ఏ గేమ్ గెలిచావు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి ఎన్ని గేమ్ గెలిచావని నేను క్వశ్చన్ చేస్తున్నాను. దానికి నీ దగ్గర సమాధానం లేదు. అంటే బేస్లెస్ ఎలిగేషన్, బేస్లెస్గా
మాట్లాడదాం అనుకుంటే ఇది కంటెంట్ కోసం చేసినా పర్లేదు, బట్ కంటెంట్ కూడా నువ్వు ఇవ్వట్లేదు కదని నా ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రక్రియలో ఫైనల్గా మన దమ్ము శ్రీజ మన ఫేవరెట్ కంటెస్టెంట్. యాక్చువల్గా ఈవిడ చెప్పిన విధానంకే ఈవిడ వర్త్ అని నా ఫీలింగ్. ఏం చెప్పింది భయ్య, అసలు ఎలా చెప్పిందంటే స్టార్టింగ్లో నా వాయిస్ ఇరిటేట్గా అనిపించిన వాళ్ళే నన్ను ఇప్పుడు నువ్వు డిజర్వ్ అని చెప్పేలా చేశాను అన్న పాయింటే చెప్పింది తెలుసా. అది నాకైతే మస్తు అనిపించి లాస్ట్ ఎలివేషన్ కూడా పడింది. చెప్తున్నాను 100% డ్యామ్ షూర్గా ఈవిడైతే హౌస్లోకి వెళ్ళబోతున్నారు, ఇది మాత్రం 100% ఫిక్స్. అలాగే ఈవిడ అన్వర్తిగా శ్రేయని ఎంచుకున్నారు. నేను ఉందాక కూడా చెప్పిన శ్రేయ కూడా అన్వర్తే నాకు తెలిసిన వరకు, ఎందుకంటే ఆమెకు ఇప్పుడు 19 years. బట్ ఆమె మెచ్యూరిటీ లెవెల్ ఇంకా పెరగాల్సి ఉందని. ఇప్పుడు ఇక్కడ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, తనకన్నా పెద్దోళ్ళు. ఒకవేళ హౌస్లోకి వెళ్ళాక ఇంక లోపల కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళని గట్టిన ఎలా హౌస్లో ఉంటుంది ఉండలేదు, ఆమె గేమ్కి డిజర్వ్ కానీ హౌస్కి డిజర్వ్ కాదని చెప్పిన పాయింట్ కూడా నాకు మస్తు అనిపించింది. ఫైనల్గా షాకిబ్ హరీష్ దగ్గర 3-3 ఉంటాయి, కలికి శ్రేయ డీమన్ పవర్ దగ్గర 2, నాగప్రసన్న దగ్గర 1 అన్డిజర్వ్ బోర్డులు అయితే ఉంటాయి. ఇప్పుడు ఇంకా మహాప్రస్థానికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ ఎవరికంటే కలికి వర్స్ పవన్ కళ్యాణ్. బేసిక్గా గేమ్ ఏంటంటే మనకి బాల్స్ ఉంటాయి కప్పు పైన, అవి ఆ బాల్స్ ఏం చేయాలంటే అవి ప్యాటర్న్లో ఉండవు, మనం కలర్ వైజ్ ప్యాటర్న్లో సర్దాలి. బేసిక్గా ఇది కలికి గెలుస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యాడని నాకైతే అనిపించింది, ఎందుకంటే ఒక స్టార్ట్ అయిన ఒక 2-3 seconds ఇంకా స్టక్ అయిపోతాడు. అసలు ఏమైందో మైండ్ కన్ఫ్యూజన్ అయ్యాడేమో నాకైతే అర్థం కాలేదు. తర్వాత కలికి మన డీమన్ పవన్ ఎంచుకుంటుంది. వీరిద్దరు కలిసి ఒక గేమ్ ఆడతారు. గేమ్ ఏంటి అంటే బోర్డు మీద లెటర్స్ ఉంటాయి, శ్రీముఖి చెప్పే క్లూని ఉపయోగించి ఎవరైతే వర్డ్ని గెస్ చేస్తారో వాళ్ళు మార్కర్తో మార్క్ చేయాలి. ఇలా స్టార్ట్ అవుతుంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ మ్యాగ్నిఫిక్స్లో ఇదే ఎక్కువసేపు అయిన టాస్క్. బేసిక్గా డీమన్ పవనే గెలుస్తాడు. ఇంకా గేమ్లో మిగిలేది డీమన్ పవన్, శ్రీజ, దాలియా, మనోజ్. అయితే ఇప్పుడు డీమన్ పవన్ దాలియాని చూస్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య గేమ్ ఏంటంటే బేసిక్గా ఒక థర్మోకోల్ షీట్ అని తెస్తారు, బాల్ త్రో చేస్తారు. ఆ బాల్ని థర్మోకోల్ చివరన కప్పు ఉంటుంది, కప్పులోకి బ్యాలెన్స్ చేసే కప్పులోకి పంపించాక అది తీసుకెళ్ళి బాస్కెట్లో వేసుకోవాలి. బేసిక్గా బాల్స్ రాయడానికి జడ్జెస్ వస్తారు. దాలియాకేమో బిందు మాధవి, మన డీమన్ పవన్కి ఏమో అభిజిత్ వస్తారు. బాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళని థర్మోకోల్ మీద బ్యాలెన్స్ చేస్తూ వచ్చి కప్లో పడాలన్నమాట. బాగానే చేస్తారు. దీనిలో విన్ అయ్యేది మాత్రం డీమన్ పవన్. ఫైనల్గా శ్రీజ, డీమన్ పవన్ మరియు మనోజ్ ఉంటారు. ఈ ముగ్గురు ఉన్నావో ఇది డీమన్ పవన్ శ్రీజ ఎంచుకుంటారు. వీళ్ళిద్దరికి గేమ్ ఆడతారు. గేమ్ బేసిక్ ఏంటంటే బల్బ్ ఉంటుంది, బల్బ్ పైన 2 బాల్ బ్యాలెన్స్ చేసి 1 2 3 4 5 seconds కౌంట్ చేయాలి. చేసిన తర్వాత బాల్ బ్యాలెన్సింగ్గా ఉంటే లైట్ వెళ్తుంది. గెలిచిన వారు ఫైనల్కి వెళ్తారు. బేసిక్గా గెలిచింది మన ఫేవరెట్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ. నాకు తెలిసినంత వరకు 2 minutes 1.5 minutes చేసి ఉంటుంది. తర్వాత ఫినాలే శ్రీజకి, మనోజ్ మర్యాదకి. అసలు ఈ టాస్క్ ఏంటంటే బేసిక్గా కొన్ని మ్యాగ్నెటిక్ బాల్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు పెడస్టాల్ మీద. 1 versus 1 అంటే ఒకరి తర్వాత ఒకరు అలాగా ఆ మ్యాగ్నెట్ పెట్టుకోవాలి. ఎవరైతే పెట్టినప్పుడు మ్యాగ్నెట్స్ వచ్చి అంటుకుంటాయో పక్క వాళ్ళకి ఒక పాయింట్ అనమాట. ఈ గేమ్లో మన శ్రీజ దమ్మ అయితే ఓడిపోతుంది. నాకు ఏమనిపించిందంటే చూసిన ఆడియన్స్ కూడా ఏమనిపిస్తుందంటే లాస్ట్కి మనోజ్ గెలిచాడు, బట్ అన్ఫేర్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే దీనికన్నా ముందాన వాళ్ళ హరీష్, దివ్య, వాళ్ళు డీమన్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏంటంటే మల్టిపుల్ టాస్క్లు ఆడి గెలిచి లాస్ట్లో ఒకే ఒక టాస్క్ ఆడి మనోజ్ మర్యాద గెలిస్తారంటే నాకైతే అన్ఫేర్గా అనిపించింది. మీకు ఎలాగనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలాగైతే మ్యాగ్నిఫిక్స్ విన్నర్ అయ్యి ఓటర్ని దక్కించుకున్నాడు మన మనీష్ మర్యాద.
అయితే తను ఓటమి కూడా యూజ్ చేసుకున్నాడు. లాస్ట్‌లో కంటెస్టెంట్స్ అందరూ కొంతమంది ఏడ్చారు, కొంతమంది ఎమోషనల్ అయ్యారు. అయితే జడ్జెస్ అందరూ ముగ్గురు వచ్చి ఒకరు చెప్తున్నారు అలా ఏ విధంగా ఇన్స్పైర్ చేయాలో చేస్తున్నారు. నవదీప్ ఏమన్నాడంటే, మీరు హౌస్‌లోకి వెళ్తారా లేదని సెకండరీ. మీరు ఏదైతే హౌస్‌లో నేర్చుకున్నారో దాన్ని మీరు రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్ కొద్దిగా సింపుల్ అవుతుందని నా ఫీలింగ్. నేను అలాగే చేశాను. నాకు అలాగే జరిగింది. మీరు హౌస్‌లోకి వెళ్తే ఏం చేయాలని ప్రతీదీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మంచిగా మాట్లాడు. దాని తర్వాత అభిజిత్, బిందుమాధవ్ కూడా చెప్పింది. ఈ రోజుకి ఇంతే గైస్. మీకు మరిన్ని వీడియోస్, రివ్యూస్ కావాలన్నా, బిగ్ బాస్ నైట్కి సంబంధించి అప్డేట్స్ కావాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.